చూడరా ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా ఉందో. ఇదేరా మన పర్ఫెక్ట్ పైనాపిల్ ఫ్లేవర్ బెంటో కేక్ అంటే. బానే ఉంది గానీ, ఇది కేకా లేకుంటే మన స్పంజ్ బాబా? ఇంత చిన్నగా ఉందేందే? నాకదొక బుక్కకే అయిపోయేలా ఉంది. ఇది నీ కడుపు నిండటానికి కాదురా, మన వ్యూయర్స్ కళ్ళు నిండటానికి. నోరు మూసుకొని ఫస్ట్ వీడియో తీ. ఫస్ట్ ఒక బౌల్‌లో ఎగ్ అండ్ షుగర్‌ని యాడ్ చేయండి. ఏంటిదే? ఒకటే గుడ్డ? కోడికి ఏమైనా ఫీవర్ వచ్చిందా ఏంది? ఒరేయ్! ఇది బెంటో కేక్. దీనికి ఒక గుడ్డు సరిపోతదిరా. దీన్ని మంచిగా బీట్ చేయాలి. ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి. ఓహో! అంటే ఇప్పుడు కేక్‌కి రిబ్బన్ కట్టింగా? ఇప్పుడు అదే బౌల్‌లో మెల్టెడ్ బటర్, రూమ్ టెంపరేచర్ మిల్క్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ ఈ 3 యాడ్ చేసి కొద్దిగా బీట్ చేయండి. ఆగు, మొన్న చేసిన దాంట్లో పాలు వేయలేదు గాదే? ఇప్పుడెందుకేస్తున్నావు? రూల్స్ మారుస్తున్నావా? అందుకే రా నువ్వు అసిస్టెంట్ అయ్యావు. బెంటో కేక్ చిన్నదిరా. ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి మిల్క్ యాడ్ చేస్తారు. ఇప్పుడు అదే బౌల్‌లో మైదా, బేకింగ్ పౌడర్ 2 కూడా మంచిగా చల్లించుకోండి. ఇదంతా మెల్లిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌ని యూజ్ చేసి మిక్స్ చేయండి. మెల్లిగా ఎందుకే టైం వేస్ట్? మిక్సీలో వేసేయచ్చుగా అయిపోద్ది. ఒరేయ్! అప్పుడది చపాతీ అయితది. కేక్ గాదు. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. 160 డిగ్రీస్ 20 మినిట్స్ ఓవెన్‌లో పెట్టి బేక్ చేయండి. ఆహా! స్మెల్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మస్తుంది. ఇంగ్రీడియెంట్స్ లిస్ట్, మెజర్మెంట్స్, ఓవెన్ టెంపరేచర్స్ ప్రతీది కూడా డీటెయిల్‌గా క్యాప్షన్ అండ్ పిన్డ్ కామెంట్‌లో మెన్షన్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్.